హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. ఈరోజు వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ చూపిస్తున్నాను చూడండి. ఎగ్స్ వచ్చేసి ఇక్కడ 6 వేసాను కానీ 8 ఎగ్స్ తీసుకున్నానండి. 8 ఎగ్స్ కర్రీ. ఎగ్స్ కొంచెం వాటర్ వేసి ఎగ్స్ ములిగేంతలా వాటర్ వేసుకోవాలి. ఎగ్స్ ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసి ఉడకబెట్టుకోవాలి. అదే బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్స్లోని సాల్ట్ వేసుకొని బాయిల్ చేయడం వల్ల ఎగ్స్ బాగా ఉడుకుతాయి, చెదిరిపోకుండా బాగుంటుంది కూడాను. ఇంకా ఉడకబెట్టిన ఎగ్స్ తీసేసి కొంచెం వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 5 టమాటాసు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కరివేపాకు అది. ఇంకా పాన్ పట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసేసి అందులో ఎగ్స్ ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పాన్లోని మరి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని కొంచెం పసుపు, కొంచెం మెంతి పౌడర్ వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి సైడ్కి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. ఎగ్స్ టమాటా అంటే కొంచెం నాన్ వెజ్ ఇది కదా, 1 స్పూన్ ఎక్స్ట్రానే వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలకి సరిపడ్డాగా నేను పేస్ట్ చేసి ఉంచుకుంటానండి. స్టోర్ చేసి ఉంచుకుంటాను ఒక డబ్బాలో. అప్పటికప్పుడు అంటే దంచుకోవడం అది కష్టం కదా. ఇలా స్టోర్ చేసి ఉంచుకోవడం వల్ల మనకి ఎప్పటికప్పుడే వండుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఏది కావాలంటే అది చేసుకునేటప్పుడు అందులో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన దానికి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుదాము. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కాసేపు మూత పెట్టి ఉంచేద్దాం. మూత పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే ఆవరికి కొంచెం తొందరగా కుక్ అవుతుంది. ఏ ఫుడ్ ఐటమ్ అన్నా కూడా వండుకునేటప్పుడు మాటకి మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవిరికి బాగా వేగుతాయి కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను అని కాదు, 8 ఎగ్స్ కాబట్టి ఆ ఎగ్స్కి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి కాబట్టి వేసుకున్నాను. ఇంకోసారి చెప్తున్నాను, నేను నాన్ వెజ్కి కంపల్సరీ పల్లి ఆయిలే వాడతాను. నాన్ వెజ్కి పులిహోరకి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూసారా, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని తీస్తే దగ్గరికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంక ఇందులో టమాటాలు వేసేసి మళ్ళీ మూత పెట్టేయాలి. టమాటాలు వేసాక ఎప్పుడు కూడా కలపకూడదు, కదపకూడదు. మూత పెట్టి ఉంచేస్తే అవి కూడా ఆవిరికి బాగా మగ్గుతాయి. ఈజీగా ఉంటుంది స్మాష్ చేయడానికి కూడా. టమాటా పీసుగా ఉంటే ఇష్టపడరు కదా ఎవరు కూడా, కలిసిపోవాలి కూరలో బాగన్నా. అలాగని ప్యూరీ చేసి వేస్తే ఆ కర్రీ టేస్ట్ వేరే అయిపోతుంది. మిక్సీలో వేసి పేస్ట్ చేసి వేసామంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది. అలా కాకుండా టమాటా ముక్కలు ఇలాగా వేసేసి మూత పెట్టి కాసేపు ఉంచేస్తే దగ్గరికి మెత్తబడుతుంది. అప్పుడు మనం బాగా ఇలా స్మాష్ చేసేయచ్చు. ఇందులో టేస్ట్కి మన కర్రీ కన్సిస్టెన్సీకి సరిపడ్డ సాల్ట్ వేసుకొని, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. చెప్పాను కదండి, మా కారం నేను మసాలా కారం గిన్నె పట్టించి సంవత్సరానికి సరిపడ్డగా ఉంచుకుంటాను కాబట్టి ఆ కారం అండి, మసాలా కారం. ఇంక ఈ కారం వేసుకున్నామంటే వేరే పౌడర్లు ఏవి వేసుకునే అవసరం ఉండదు.
గరం మసాలా అవి ఇంకేం అవసరం ఉండదు. ఈ కారం ఒకటి వేసుకుంటే చాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు, కర్రీస్ అన్నీ సూపర్ వచ్చేస్తాయి. ఇంకా అటు ఇటు కలిపేసి ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ ఇందులో వేసుకుందాం. ఎగ్స్ ఎప్పుడు కూడా ముందు ముందు వేపి తీసేసుకుంటేనే బాగుంటుంది. మామూలుగా ఉడకబెట్టిన ఎగ్స్ ఇలాగ వేసేస్తే పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. అలా కాకుండా కొంచెం లైట్గా వేపుకోవాలి. అలాగే వేపుకోవడానికి ఎగ్స్ కూడా బాగున్నాయి. స్మెల్ ఉండదన్నమాట, ఎగ్ స్మెల్ గట్రా ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫ్రై చేసి తీసుకొని ఇలాగ వేసుకుంటే స్మెల్ ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. చూసారా కలర్ఫుల్గా ఎగ్ కర్రీ ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకా ఉంది, కర్రీ పూర్తి అవడానికి ఇంకా టైం ఉంది కదా. ఇదికే బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ నా చెయ్యి కొంచెం జారి ఎక్కువ వాటర్ పడిందంటే అంత వాటర్ వేసుకునే అవసరం ఉండదు. కొంచెం వాటర్ తగ్గించేసుకుంటే తొందరగా అయిపోతుంది. నేను కొంచెం ఎక్కువ వాటర్ పడిపోయింది కాబట్టి కొంచెం హైలో పెట్టి మూత పెట్టి అలాగ ఉంచాను. తక్కువ వాటర్ వేసుకుని మూత పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. మూత పెట్టి ఉంచుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచేసామంటే దగ్గరికి కర్రీ అయిపోతుంది. చూడండి, మూత తీసేసరికి ఆవిరి ఇంకంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కూర అయితే సూపర్గా వచ్చిందండి. అందరూ చేస్తారు కానీ నేనైతే ఈ విధంగా చేస్తాను. ఎలా ఉందో చెప్పండి. ఇంకా వేరే బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ కర్రీ రెడీ. ఎగ్ టమాటా మసాలా కర్రీ రెడీ. వేడి వేడి అన్నంతో సూపర్ ఉంటుంది. ఈవెన్ చపాతీతో కూడా చాలా బాగుంటుంది. చపాతీతో కూడా చాలా బాగుంటుంది. కర్రీ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ కావాలి. కర్రీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.